హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఎన్నో పోషకాలు ఉండే ఒక విలువైన కారపొడిని మీకు చూపిస్తాను. అందరూ చేసేదే, బట్ నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లాత్తో తుడిచేసి ఆకులో ఉన్న తేమ పోయి పొడి పొడిగా అయ్యే వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల కళ్ళకి మంచిది కదండి, అందుకే వేసుకున్నాను. అన్నీ సమానంగా రావడం కోసం ఒక కప్పుతో అన్నీ కొలుచుకుంటున్నానండి. ఇక్కడ ఫ్లక్స్ సీడ్స్ అంటారు కదా, అదే అవిసె గింజలు, అవి ఒక కప్పుతో తీసుకున్నానండి. మొత్తం దోరగా వేయించుకున్నాను. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ గ్రోత్కి అలాగే స్కిన్ గ్లోగా అవడం కోసం చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. మిగతా వాళ్ళు చిన్నపిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇవి బాగా వేయించుకోవాలి. మీకు తెలుస్తుంది వేగినప్పుడు చిటపటాన్ సౌండ్ వస్తుంది. లేదంటే చిన్నది నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనిపిస్తుంది. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కప్పుతో గుమ్మడి విత్తనాలండి, అదే పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. దీనిలో జింక్ ఎక్కువ ఉంటుందండి. ఇమ్యూనిటీ బాగా పెరగడం కోసం సహాయం చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. నిద్ర పట్టడానికి బాగా సహాయపడతాయండి ఈ విత్తనాలు. ఇవి కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి. దీనిలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. స్కిన్ హెల్దీగా ఉండడం కోసం సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. వేపుతూ ఉంటే విత్తనాలన్నీ కొంచెం కొంచెం పొంగుతాయండి, మీకు తెలుస్తుంది. దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే. ఒక కప్పు వేరుశనగ తీసుకుంటున్నాను. దీని గురించి అందరికీ తెలిసిందండి. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ, ఎనర్జీ ఇస్తుంది కదా, బరువు పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి. నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎముకలు గట్టిగా ఉండడం కోసం సహాయం చేస్తాయి. అలాగే మనకి బాడీ హీట్ బ్యాలెన్స్ చేస్తుందండి ఇది. చూడండి, డెలివరీ అయిన బాలింతలకు కూడా నువ్వులు కూర వండి పెడతా ఉంటారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి 1 మంత్ తర్వాత నువ్వులు కూర చేసి పెట్టచ్చండి, మంచిది. పాలు కూడా బాగా పడతాయండి. నువ్వులు వేగాక బాగా స్మెల్ వచ్చి చిట్టపట్టమంటాయి, అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు ధనియాలు వేసుకున్నానండి. మీరు ఎక్కువగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు ధనియాలు వేయించుకొని మొత్తం అన్నీ వేయించేసుకొని పక్కా తీసుకున్నాను. ఒక కప్పుతో వేపిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదండి, అది కూడా తీసుకున్నాను. ఇది ఆల్రెడీ వేయించి ఉంటుంది, కాకపోతే కొంచెం వేడి తగిలితే బాగుంటుంది కదా అని వేయించాను. కారం ఎక్కువ తింటామనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను చేతు పట్టినంత తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మరీ కారం ఎక్కువ పెట్టినా వాళ్ళు తినరు. కాబట్టి కారం తగ్గించి వేసుకుంటే వాళ్ళకి కారం అనిపించదండి. మరీ ఎక్కువగా నల్లగా రానిచ్చకుండా దోరగా వేయించుకొని తీసేసుకోండి. ఎండుమిర్చిని ఇలా విరిస్తే ఇరుగుద్దండి, సరిపోతుంది అలాగా. నేను అన్నీ కూడా స్టవ్ని లో టు మీడియంలో పెట్టుకొని వేపుకున్నానండి. హైలో ఏది కూడా వేపలేదు. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల వేగవు. అందువల్ల స్లోగా వేపుకుంటే పచ్చివాసన కూడా పోతాయి కదండి. మిరపకాయలు వేగాక ఒక డొక్కుతో నూనె వేసుకొని అందులో నేను అంచనాగా వేసేసానండి. ఒక 2 స్పూన్లు ఉంటుందేమో మినపప్పు వేసాను. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకున్నాను. వేయించుకున్న వాటిలో కలిపేసానండి. తర్వాత ఒక గుప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. చూస్తున్నారా, మిరపకాయ విరిగితే విరిగిపోయింది. ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో మనం ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందామండి. ఇవన్నీ కలిపి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చల్లారిపోయినాయండి, ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు వేసేసి మొత్తం మిక్సీ పట్టేశాను. ఇక్కడ చింతపండుని ముందుగా వేయలేదండి, తీసి పక్కన పెట్టేశాను. పప్పులు అన్నీ రుబ్బేటప్పుడు అందులో వేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. మరీ పౌడర్లా వద్దండి, కొంచెం గరుగ్గా ఉండేలా చూసుకొని మిక్సీ పట్టుకోండి. దాన్ని ఒక పళ్ళెంలో గుంపేసి మిగతా చల్లారిన పంప్కిన్ సీడ్స్ అటు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకొని 2 సార్లు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టండి, ఎందుకంటే అడుగు నలిగిపోతుంది, పైన ఉండిపోతుంది. చూసుకుంటూ కలుపుకోండి. సగం తిప్పుకోండి, నాలా చేయొద్దు. నేను మొత్తం అంతా వేసేయడం వల్ల ఎక్కువగా అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒక పళ్ళెంలోకి తీసి 2 సార్లు తిప్పానండి, విడివిడిగా చేసి. మనం పక్కన పెట్టుకున్న చింతపండుని ఈ పప్పుల్లో వేసేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను. మొత్తం అంతా మిక్సీ పట్టిందంతా మనం ముందుగా కరివేపాకు అటు ఆడేసాం కదా, అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు అవ్వట్లేదని బేషన్లో వేసుకొని మొత్తం గరిటతో కలిపేసుకున్నానండి మొత్తం అన్నీ. మీరు ఇక్కడే టేస్ట్ చూడొచ్చు, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. అన్నీ సరిపోయినాయండి నాకైతే. మొత్తం అంతా కలిపేసుకున్నాను.
ఇలా చేయడం వల్ల హెల్త్కి కూడా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఉపయోగించుకోవడం కోసం ఈ చిన్న జాడీలో వేసుకుంటున్నాను. మిగతాది వేరే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు వాడుకోవడానికి పనిచేస్తుందండి. దీనిలో ఇన్ని రకాల సీడ్స్ అన్ని ఉపయోగించాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకా మంచిదండి. తొలి ముద్దలో వేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రోజు నానబెట్టి ఖచ్చితంగా చెయ్యాలి అనే చేసేవాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు కొంచెంమంది మర్చిపోతూ ఉంటారండి. ఒకటి పెడితే ఒకటి పెట్టరు. అలాంటి టైంలో ఇలా చేస్తే చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను తెప్పిస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతున్నానండి నానబెట్టడం పడుకునేటప్పుడు. అందువల్ల కొన్ని నానబెట్టడానికి ఉంచి మరికొన్ని ఇలా పొడి చేసేసాను. ఈ పొడి మనకు నిత్యం కనిపిస్తుంది అన్నం తినేటప్పుడు పచ్చడి డబ్బాలతో పాటు. కాబట్టి తీసుకొని అన్నంలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చేసుకోవచ్చు. లేదు మర్చిపోకుండా చేసుకుంటానంటే నానబెట్టుకొని తినడం ఇంకా మంచిదండి. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.